వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఒక డౌట్ అండ్ కామెంట్ రూపంలో వచ్చింది. ఏంటి అని అంటే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, హెవీ కార్బ్స్ తినొద్దు అని సజెస్ట్ చేశారు, వెయిట్ పెరిగిపోతారని చెప్పి ఇలా వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేశారట ఒక పర్సన్కి. సో ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, అది కూడా లో కార్బ్స్తో ఉండే విధంగా ఏమైనా మేము ప్రిపేర్ చేసుకోవచ్చా, అసలు అలాంటి సోర్స్ ఉందా మాకు అని అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా సోర్స్ ఉంది. వెజిటేరియన్స్కు సోర్స్ ఉంది, నాన్ వెజిటేరియన్స్కు ఎక్కువ సోర్స్ ఉంది. సో ఇప్పుడు వెజిటేరియన్స్లో మనం చూసినట్లయితే జనరల్గా మనకి మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, తర్వాత అన్ని రకాల మనకి పప్పు ధాన్యాలు, లెంతిల్స్ అంటారు కదా, పప్పు ధాన్యాలు, తర్వాత మనకి బీన్స్, చిక్కుడుకాయ, గింజల రూపాలు, అదేవిధంగా పంప్కిన్ సీడ్స్ కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రాజ్మా, చెన్న, చిక్ పీస్ అంటారు కదా, వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కార్బ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే మనం జనరల్గా కూరలు ఎక్కువ వేసుకొని తినండి, రైస్ తక్కువ తినండి అంటాం. ఇప్పుడు ఆకుకూర, పప్పు కూర, వాట్ ఎవర్, సో ఆకు పప్పు అంటాం, అది దాంట్లో కూడా ప్రోటీనే కదా మనకి. ఇప్పుడు చెన్న, రాజ్మా కర్రీస్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా మనకు బాగుంటుంది. ఈ విధంగా వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఇంకా మరి కందిపప్పు ఎక్కువగా తింటూ ఉంటారు. సో కందిపప్పు ఎక్కువగా తినేవాళ్ళు రాజ్మా, చెన్నాను కూడా వినియోగించుకోవాలి. అవి కూడా ఉన్నాయి కదా మార్కెట్లో. మీరు కొంతమందిని అడిగితే రాజ్మా, చెన్న ఎప్పుడు తిన్నామంటే 6 నెలలు అయింది సార్ అంటారు. సో వాటిని కూడా వినియోగించుకోవాలి కదా. సో కందిపప్పు కొనేటప్పుడు మనం కందిపప్పు 2 కిలోస్ కొంటే కనీసం ఇవన్నీ 1/2 కిలో to 1 కిలో ఇవి కూడా కొనుక్కొని ఇవి కూడా అయిపోవాలి కదా, వినియోగించాలి కదా. అండ్ వెజ్లో తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి అనమాట మనకు. ఎగ్, ఫిష్, సాల్మన్ ఫిష్ నాన్ వెజ్లో మనకి. అదేవిధంగా మనకి ట్యూనా కానివ్వండి, మన చికెన్ బ్రెస్ట్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఎక్కువే ఉంటుంది. సో ప్రోటీన్ ఎక్కువ కూడా కన్సంప్షన్ తీసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది నాన్ వెజిటేరియన్స్, లేకంటే ఇంకొంతమంది ఏదైనా కొంచెం స్పెసిఫిక్ కండిషన్ కోసం ప్రోటీన్ తెలిసి తెలియక ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. అంటే మనకు అవసరానికి మించి ఎక్కువగా మనం ప్రోటీన్ తీసేసుకుంటే కూడా లివర్కి, కిడ్నీకి లోడు. అంటే ప్రోటీన్ కూడా సార్ మన వెయిట్ కి తగ్గట్టుగా తీసుకోవాలని అంటారు సార్, నిజమేనా? జనరల్గా 1 కిలో మన వెయిట్ కి అప్ టు 1 గ్రామ్ ప్రోటీన్ వరకు లెక్కేసుకుంటాం. కేజీకి 1 గ్రాము అంతే. ఓకే. సో ఒక 70 కిలోలు ఉంటే అరౌండ్ 70 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది పర్ డే. అది పర్ డేకి. సో అలాగే మనం తీసుకున్న దాంట్లో అంతా కూడా మనకు అవ్వదు కాబట్టి ఎక్కువ తిన్నప్పటికీ కూడా అది సెట్ అవుతుంది. సో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా అవి వాళ్ళకి లోడే. ఎందుకంటే కొంతమంది కార్బ్ ఎలాగో తగ్గించేసాం కాబట్టి మొత్తం ప్రోటీన్ మీద ఆధారపడ్డామని ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది డెఫినెట్గా దానికి మళ్ళీ ఒక డెఫినేషన్ ఉంది. సో బాడీ కండిషన్ ఏంటి, ఏజ్ ఎంత, గతంలో ఇతను హెల్త్ ఏంటి, గతంలో ఏమైనా ఆల్కహాల్ యూసేజ్ ఉందా, లేదా గతంలో అటువంటిది ఏం లేదు, లేదా వేరే ఏదన్నా మెడికేషన్స్ ఏదైనా వాడున్నారా గతంలో, అలాంటిది ఏమి లేదు. ఓకే, తన వెయిట్ ఎంత, ఏ పర్పస్ కోసం చేస్తున్నారు, ఇవన్నీ చూసుకొని ఒక కొలత ప్రకారం, ఒక లెక్క ప్రకారం వీళ్ళకి ప్రోటీన్స్ ఇస్తారండి. ఇప్పుడు ఎవరైనా బాడీ బిల్డింగ్ కానీ మజిల్ బిల్డింగ్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ పీరియడ్కి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్తో వాళ్ళకి అడ్వైజర్తో సహా జరుగుతూ ఉంటుంది. బట్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాన్ని అదే డైట్ ఏం కంటిన్యూ చేయలేరు కూడా, చేయకూడదు కూడా వాళ్ళు. సో ఇప్పుడు మరి సహజంగా జనాలు మరి వీళ్ళని చూసేసి వీళ్ళు కాపీ కొట్టేసి ఎక్కువగా ఇదే తీసేసుకుంటే వీళ్ళకి ఏమవుతుంది అనేది మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు కదా లాంగ్ రన్లో. కాబట్టి ఏదైనా కూడా మోడరేషన్లో తీసుకోండి. సో అందుకని మీరు క్వశ్చన్ కరెక్ట్గా అడిగారు. కొంచెం కార్బ్ తగ్గించుకొని కొంచెం ప్రోటీన్ తీసుకోవాలంటే ఏమి ఉంటాయని అడిగారు. అది ఇవన్నీ కూడా. సో అంటే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ రైస్ కానీ ఇలాంటి ఐటమ్స్ పక్కన పెట్టేయాలి కదా సార్? పూర్తిగా పక్కన పెట్టాలా, కొంతైనా యూజ్ చేయొచ్చు? ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టగలిగితే పెడతాము, బట్ చాలా మంది అలా పూర్తిగా పక్కన పెట్టలేరు కదా. అందుకనే ఇప్పుడు మనం ఇడ్లీ తీసుకున్నాం, మీరు ఒక 2 ఇడ్లీ విత్ సాంబార్లో పప్పు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. లేదా చట్నీ తీసుకున్నారు, చట్నీ కూడా మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది. సో ఒక 2-3 ఇడ్లీలతో
ఇవి తీసుకోవటం వేరే. అండ్ సాంబార్లో కూడా మనం మళ్ళీ మునక్కాడ కానీ ఇంకేదైనా వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఏమంటాం మనం. సో ఇక్కడ తక్కువ ఇడ్లీలు తిని ఈ ఎక్కువ తీసుకున్నప్పుడు లో కార్బ్ ప్రోటీన్ బ్యాలెన్స్ వచ్చినట్టేగా. దోశ తీసుకున్నారు, సో దోశకు కూడా ఇలాంటిదే మీరు కాంబినేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా పొంగల్ చేసుకున్నారు, సో పొంగల్ చేసేటప్పుడు కూడా పొంగల్లో రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి కొంచెం ఏదైనా చిరుధాన్యాలు కూడా అందులో కలుపుకొని, అండ్ ఎలాగో దాంట్లో కొంచెం పప్పు అది వేస్తాం మనం, ప్లస్ తీసుకుంటున్న దానికి తోడు తీసుకుంటున్న వాట్ ఎవర్ చట్నీ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, సో పొంగల్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని సో మనం ప్రాపర్గా తీసుకున్నట్లయితే మనకు బేసిక్గా మన ఇండియన్ ఏదైతే డైట్ ఉందో నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ మంది ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. ప్రపంచంలో చూసుకుంటే అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, మనం బ్యాలెన్స్డ్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి మన పెద్దోళ్ళు అంతంత వయసు వరకు కూడా బ్రతకగలిగారు. ఇప్పుడు నిన్న మొన్న మనం చూసాం మోడీ గారి మదర్ 100 years వరకు తను ఉన్నారని చెప్పేసి. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండింటేనే కదా తను 100 years హ్యాపీగా లైఫ్ జీవించగలిగింది. సో కాబట్టి సో ప్రత్యేకంగా అన్వేషణ చేయడానికంటే కూడా ఒక్కసారి మన బ్యాలెన్స్, మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం, మన కుటుంబంలో ఎటువంటి ఆహార నియమాలు విలువలు ఉంటున్నాయి, వాటికి మనం ఏ విధంగా కొంచెం చిన్న చిన్న మార్పుల ద్వారా పక్కన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా, అలాగే మనం నలిగిపోకుండా మనకు కావాల్సిన డైట్ ఎలా చేసుకుందాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చాలా మీరు చూస్తే ప్లేసెస్లో ప్లేట్లో రైస్ ఎంత ఎక్కువ పెట్టేస్తారు, టక్కని ఫస్ట్ పెట్టడమే కూర పెట్టి ఇంత రైస్ ఉంటుంది. సో అంటే అక్కడ ఏం తెలుస్తుంది మనకి, రైస్ క్వాంటిటీ డామినేట్ చేస్తుంది కదా. సో కూరలు ఎక్కువ పడాలా, కూరలు ఎక్కువ పడి రైస్ క్వాంటిటీని తగ్గించుకుందాం మనం. సో అలాగా అది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే అండి, చాలామందికి మనందరం రైస్ ప్రిఫర్ చేసేవాళ్ళమే. రైస్ తినకపోతే మనకు ప్రపంచం తలకిందులైనంత ఫీలింగ్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో మనకు అప్పుడప్పుడు రైస్ పడితేనే మనకు అసలు లైఫ్కి ఒక విలువ, మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో బట్ నేను గమనించి ఎంత ఎక్సర్సైజ్ చేసినా రైస్ క్వాంటిటీ కానీ మనం తగ్గించకపోతే, ఇప్పుడు పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళకి పొట్ట తగ్గేయటం కానీ కష్టం, లేదా మనకు సైడ్ ఫ్యాట్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ కరిగించాలంటే కూడా చాలా కష్టం. సో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కార్బ్ రెస్ట్రిక్షన్ కొంచెం ఉన్నప్పుడు, అంటే కొంచెం కార్బ్ తగ్గించగలిగినప్పుడే వెయిట్ తగ్గి ఫ్యాట్ వెయిట్ కూడా తగ్గి అబ్డామినల్ ఒబేసిటీని కూడా తగ్గించగలుగుతున్నాం. ఒబేసిటీని తగ్గించగలుగుతున్నాం. మళ్ళీ ఒక 4 రోజులు మీరు 3 పూట్ల మంచిగా రైస్ తినేశారు అనుకుందాం, ఇమీడియట్గా 2 kilos పెరిగిపోతారు. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు గతంలో కూడా మనం చాలా మంది, నేను పేషెంట్స్లో కూడా చూశాను, కంప్లీట్గా రైస్ మానేసి డిఫరెంట్ డైట్స్ ప్రయత్నించి పెద్ద పెద్ద మందుల్లో నుంచి కూడా బయటకు వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇన్సులిన్ లేకుండా షుగర్ కంట్రోల్కి వచ్చినాయి, సల్ఫన్యూరియాస్ లేకుండా షుగర్ కంట్రోల్లోకి రాగలిగారు, 10, 20, 25 కిలోలు బరువు తగ్గలిగారు, చాలా సంతోషం. బట్ ఇలా చేసిన వాళ్ళల్లో మళ్ళా దాదాపు చాలామంది ఎప్పుడైతే ఈ పద్ధతిని పక్కన పెట్టి మళ్ళీ కొంచెం ఇటు షిఫ్ట్ అయినారో ఇమ్మీడియట్గా మళ్ళీ లెవెల్స్ పెరిగిపోవటం, మళ్ళీ పాత మందులకి అంత మోతాదు కాకపోయినా ఎంతో కొంత మోతాదు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండటం ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ప్రత్యేకంగా కొంతకాలంలో వెయిట్, అదనంగా ఉన్న వెయిట్ని తగ్గటానికి కొన్ని ఏదైనా ప్రత్యేకమైన స్ట్రాటజీస్ ఫాలో అయినా ఆ వెయిట్ తగ్గించిన తర్వాత వెయిట్ పెరగకుండా కూడా ప్రతిరోజు జాగ్రత్త తీసుకోవాలి, మెయింటెనెన్స్ రావాలి. రైట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.